ఓకే, బీటిల్ జ్యూస్. Don't even say his name. You don't want his help. ఓకే, సారీ. 1988లోనే టిమ్ బర్టన్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫిలిం కి చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. అసలు ఇన్ని ఇయర్స్ ఎందుకు వెయిట్ చేశారు అనే దానికి రీజన్ కూడా వినోనా రైడర్ గారు చెప్పారు. జెనా ఆర్టెగా పుట్టడానికి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసాం సీక్వెల్ గురించి అన్నారు. మొదట్లో అది ఫన్నీగా అనిపించినప్పటికీ ఫిలిం చూసిన తర్వాత అనిపించింది ఇట్ క్లియర్లీ మేక్ సెన్స్. నిజంగా అంటే 36 ఇయర్స్ తర్వాత ఈవెంట్స్ ని కంటిన్యూ చేయడమే ఈ సీక్వెల్ కి పర్ఫెక్ట్ గా స్టోరీ కుదిరింది అని అనిపించింది. డైరెక్టర్ టిమ్ బర్టన్ గారి గురించి మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఆయన తీసేది డార్క్ ఫ్యాంటసీ కామెడీ టైప్ లోని కొద్దిగా వీర్డ్ వైబ్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీస్ గానీ కిడ్స్ గానీ రెగ్యులర్ ఆడియన్స్ కూడా కలిసి కూర్చుని ఎంజాయ్ చేసేలాంటి మంచి ఎంటర్టైనర్స్ అండ్ మర్చిపోలేని కొన్ని 80s క్లాసిక్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ ఎగ్జాంపుల్ గా గోస్ట్ బస్టర్స్ గానీ చాలా టైప్ లోని డార్క్ ఫ్యాంటసీ 80s ఫిల్మ్స్. ఆ స్టైల్ ఫిల్మ్స్ చాలా మంది ఫిల్మ్ లవర్స్ ప్రెసెంట్ జనరేషన్ లో మిస్ అవుతున్నారు. అదే స్టైల్లో క్రియేట్ చేయాలంటే ఒరిజినల్ గా చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ వింటేజ్ నాస్టాల్జియా ఫిల్మ్స్ కి ఒక మంచి జస్టిఫికేషన్ సీక్వెల్స్ ఆడియన్స్ కి డిజర్వ్డ్ అనమాట. సో టిమ్ బర్టన్ గారు ఆల్మోస్ట్ అదే ప్రయత్నంలోని ఈ సీక్వెల్ ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీరు ట్రైలర్ చూసినప్పుడే అర్థమవుద్ది. ఆ కలర్ టోన్ గానీ సినిమాటోగ్రఫీ గానీ మొత్తం ఆయన విజువల్ టోన్ అంతా కూడా పిక్చరైజేషన్ లోని కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఈసారి ఈ జనరేషన్ కి తగ్గట్టు కొద్దిగా గ్రాండియర్ గా కూడా ఉంటుంది థియేటర్స్ లో. పార్ట్ 1 కన్నా కొద్దిగా కలర్ఫుల్ గా విజువల్ టోన్ కొద్దిగా మార్చారు. బట్ టిమ్ బర్టన్ గారి మార్క్ గానీ ఆయన స్టైల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే పార్ట్ 1 చూడాలి. చాలా పాయింట్స్ కలిపారు. అండ్ పార్ట్ 1 లో ఎక్స్ప్లోర్ చేయని కొన్ని డీటెయిల్స్ ని కూడా ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్స్ట్రా కాస్ట్ మెంబర్స్ ని కూడా యాడ్ చేశారు. కాస్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ముఖ్యంగా స్టార్టింగ్ యాక్ట్స్ లోని మనకి మొదటి ఈ న్యూ క్యారెక్టర్స్ జెనా ఆర్టెగా క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి కొద్దిగా ప్రయత్నిస్తున్న ఫీలింగ్ వెళ్తుంది. స్టార్టింగ్ నుండి కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ వెళ్తున్నప్పటికీ జెనా ఆర్టెగా సీన్స్ వచ్చేటప్పుడు అంతా కూడా నార్మల్ రెగ్యులర్ సీక్వెల్ వైబ్స్ ఇస్తాయి. పార్ట్ 1 లోని వినోనా రైడర్ పాత్రకి బాగా సిమిలర్ గా ఉంటుంది. ఆమె ఆల్రెడీ చెప్పారు కదా జెనా ఆర్టెగా పుట్టడానికే మేము ఇన్ని ఇయర్స్ వెయిట్ చేస్తామని చెప్పి. సో మనం చూస్తున్నప్పుడు స్టోరీలో ఆ పాయింట్స్ కొద్దిగా నిజమే కదా అని అనిపిస్తుంది. అదే 36 ఇయర్స్ ఈవెంట్స్ తర్వాతనే స్టోరీని కంటిన్యూ చేయడం మంచి పాయింట్ అనమాట. స్టార్టింగ్ నుండి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మెల్లిమెల్లిగా చూపిస్తూ ఉంటారు అనమాట. లైక్ మోనికా బెలూచి గారి పాత్ర గురించి ఒక సస్పెన్స్ మెయింటైన్ అవుతూ ఉంది, ఏం చూపిస్తారు అని చెప్పి. ఆ తర్వాత క్రేజీ పాయింట్స్ అన్ని వరుసగా మొదలైపోతూ ఉంటాయి మిడ్ లాక్ నుండి. ఆ క్రేజీ రైడ్ లో చాలా వావ్ ఫ్యాక్టర్స్ ని రివీల్ చేస్తూ ఉంటారు. పార్ట్ 1 కన్నా కొద్దిగా టెర్రర్ ని పెంచడానికి ప్రయత్నించారు. వియర్డ్ అండ్ డార్క్ వైబ్స్ ని కూడా మొత్తం ఆయన స్టైల్లోనే టిమ్ బర్టన్ గారి స్టైల్లో ఆ విధమైన డార్క్ ఫ్యాంటసీ హారర్ టైప్ లో ఉండేలాంటి 80s ఫ్యామిలీస్ ఫిల్మ్స్. లైక్ 80s లో చాలా హాలీవుడ్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అలాంటి ఫిల్మ్స్ ని మిస్ అయ్యే ఫిల్మ్ లవర్స్ కి ఈ ఎలిమెంట్స్ గానీ అంతా ఒక ట్రీట్ లాంటిది. ముఖ్యంగా టిమ్ బర్టన్ ఫిల్మ్స్ నచ్చే వాళ్ళైతే మాత్రం అస్సలు ఈ ఫిల్మ్ ని అస్సలు థియేటర్స్ లో మిస్ కాకండి. అంటే ఆ విజువల్ టోన్ గానీ కలర్ఫుల్ గా థియేటర్స్ లో కొద్దిగా గ్రాండియర్ గా బాగున్నాయి విజువల్స్ చూడడానికి. సినిమాటోగ్రఫీ గానీ పిక్చరైజేషన్ గానీ ఫ్యామిలీతో కలిసి చూసేలాంటి అన్ని ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్లాస్. లైక్ ఎగ్జాంపుల్ గా మైకిల్ కీటన్ గారి పాత్ర కోసం పుట్టిన ఫీలింగ్ అయితే మాత్రం మనకి పార్ట్ 1 లోనే వస్తుంది. అంత క్రేజీ వియర్డ్ గా గుర్తుండిపోలేని క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మళ్ళీ అదే టైప్ లోని ఆయన క్యారెక్టర్ అయితే ఆ వైబ్స్ అయితే మాత్రం బాగా పుట్టిస్తే మేకప్ అంతా బాగుంది. కానీ రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయంలోని డెవలప్ చేద్దామని ప్రయత్నించే పాయింట్స్ లో కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు, మరికొన్ని అయితే మాత్రం డిసప్పాయింట్ చేస్తాయి. ముఖ్యంగా మోనికా బెలూచి గారి పాత్ర ట్రైలర్ గానీ సినిమా స్టార్టింగ్ లో గానీ టెరిఫైయింగ్ గా టెర్రర్ ని పుట్టించేలాంటి వైబ్స్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ఎక్స్టెండెడ్ క్యామియోగా ఇంపాక్ట్ మిస్ అవుతుంది. కాస్ట్ ని సరిగ్గా వాడుకోలేని ఫీలింగ్ అయితే మాత్రం ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే డామినేషన్ అని కాదు, అంత కాస్టింగ్ పెట్టుకున్నారు, దానికి తగ్గట్టు కొద్దిగా డ్యూరేషన్ కూడా పెంచుకొని సీక్వెల్ కోసం ఎక్స్ప్లోర్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. బట్ అవి చూపించకుండా దాచిపెట్టారు. ఇంకా చూపించవచ్చు. మేబీ అది థర్డ్ పార్ట్ కోసం లాగడం ఏమో తెలియదు. కానీ ఫస్ట్ పార్ట్ లాంటి ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఆ కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తున్న ఎలిమెంట్స్ గానీ అలాంటి యూనిక్ ఎక్స్ప్లోరేషన్ సీక్వెల్ లో కూడా పెట్టి థర్డ్ పార్ట్ లో ఇంకొక ఎలిమెంట్స్ తోటి కొత్తగా ప్రయత్నించవచ్చు. బట్ ఎనీవే థ్యాంక్స్ టు టిమ్ బర్టన్ గారు ఒక వింటేజ్ వైబ్స్ తోటి ఎంటర్టైనర్ అయితే మాత్రం బాగా డిజైన్ చేశారు. ఫైనల్ గా ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 7.8/10. మంచిగా థియేటర్స్ లోనే ఖచ్చితంగా చూసేలాంటి ఎలిమెంట్స్ తో కూడా డిజైన్ చేసినందుకు సాటిస్ఫాక్షన్ అయితే దక్కుతుంది అనమాట. మొన్నటి నుండి మనం చెప్పుకున్నట్టు కొద్దిగా హైప్ ఉండేలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో వస్తున్న చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ అదే విధమైన ఫామ్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి అనమాట. స్టార్టింగ్ ఎక్కడ నుండి మార్చ్ నుండి. సో మనం అది ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఏలియన్ రోమిలస్ రివ్యూలో వీటిని చూస్తూ కూడా అదే జరిగింది. మరి మీరు కూడా ఫిల్మ్ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.